హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను చేపల పులుసు, చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఓ మిక్సీ జార్‌లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, కొద్దిగా గసగసాలు, ఉల్లిపాయ, టమోటా వేసి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న సగం ముద్ద తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లి ముద్ద ఫ్రై అయ్యాక చేపలు క్లీన్ చేసుకొని, దానికి పసుపు, ఉప్పు, కారం పట్టించి ఈ ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత ఈ చాప ముక్కలు అందులో వేసేసి తొక్కతో తొక్కతోటే ఒక మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకుని పెద్ద నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకుని పెట్టుకోవాలి. ఆ రసాన్ని అందులో వేసుకుని ఉల్లి ముద్ద సగం ఉన్న ఫ్రై చేసుకుని సగం ఉంచాం కదండి, ఆ ముద్ద కూడా వేసేసుకుని ఈ పులుసులో ఒక్కసారి అంతా కలిపేసుకుని అందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని పులుసు మరగనివ్వాలి. అలా చూడండి, మరిగిందో లేదో ఒకసారి మూత తీసి చెక్ చేస్తున్నాను. ఇంకా మరగలేదు పులుసు. పులుసు దగ్గరికి మరిగాక చూడండి, ఇదే టైంలో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక 5 మినిట్స్ మరగనిద్దామండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని పక్కన ఇంకో స్టవ్ మీద చేప ముక్కలు ఫ్రై చేస్తున్నానండి. ఆ చేప ముక్కలకి పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొంచెం పెరుగు, నిమ్మరసం కలిపి మ్యారినేషన్ చేసి పెట్టానండి. అవి కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా ఫ్రై అయ్యాక మళ్ళీ పక్క తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి ముక్కలు. నేను 2 బ్యాచెస్ కింద వేపానండి. 4 ముక్కలు ఫ్రై చేసి తీసాను. ఇంకో 4 ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఈలోగా పక్కన స్టవ్ మీద పులుసు మరిగిపోయిందండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, పులుసు చాలా ఎంత రెడ్ కలర్లో ఎంత బాగుందో. ఇక్కడ కూడా చేప ముక్కలు ఫ్రై అయిపోతున్నాయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఫ్రై అయిపోయాక ఈ పులుసు డిష్ అవుట్ చేస్తానండి. ఇలాగే చేపల ఫ్రై కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉందండి కర్రీ అనేది. ఈ వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ ఫ్రై కూడా మనం పులుసులో నంచుకుని తినొచ్చు, సాంబార్, రైస్. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.